వారణాసి ఇప్పుడు ఈ పేరు వింటేనే భారతీయ సినీ పరిశ్రమ మాత్రమే కాదు, హాలీవుడ్ సైతం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తోంది. తెలుగు సినిమా సత్తాను ప్రపంచ వేదికపై చాటిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, నటనలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న చెక్కుతున్న ఈ వండర్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ భారీ బడ్జెట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ షూటింగ్ ఏమాత్రం విరామం లేకుండా సాగుతోంది. ఇప్పటికే 50% చిత్రీకరణను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. చిత్ర నిర్మాణ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న కేఎల్ నారాయణతో జోడీ కట్టి ఎస్ఎస్ కార్తికేయ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రతి ఫ్రేమ్లోనూ రాజమౌళి మార్కు గ్రాండియర్ కనిపిస్తుందని ఇన్సైడ్ టాక్. రాజమౌళి సినిమాల్లో సంగీతం ప్రాణం పోస్తుందనే సంగతి అశేష ప్రజానీకానికి ఎరుకే. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలను అందిస్తున్నారు. తాజాగా ఆయన ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ అప్డేట్ ఇచ్చారు. 2026 సెప్టెంబర్ నెల నుండే ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. సాధారణంగా షూటింగ్ చివరి దశలో ఉండగా బీజిఎం మొదలవుతుంది. కానీ ఈ సినిమా స్థాయి దృష్ట్యా చాలా ముందుగానే కీరవాణి రంగంలోకి దిగుతుండడం విశేషం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మ్యూజిక్ ఈ చిత్రానికి హైలైట్గా నిలవనుంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో కేవలం మహేష్ బాబు మాత్రమే కాకుండా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరి రాకతో ఈ సినిమాకు పక్కా పాన్ వరల్డ్ అప్పీల్ వచ్చేసింది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో రాజమౌళి ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. ఇక ప్రేక్షకుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2026 ఏప్రిల్ 7వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రకటనతో మహేష్ బాబు అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.